ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఉంచి యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాల ప్రకారము శనివారము విజ్ఞాపన కూడిక గనక ఈ విధముగా స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరు ఇచ్చిన ధన్యతలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ, పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యముగా నాయకుల కొరకును, ప్రధానుల కొరకును, అధికారుల కొరకును, సమస్త ప్రజాక్షేమము కొరకును ప్రార్థించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, యాచనలు, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుని మరుగుపరచండి, నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఈ కాలం నర్సరీ మొదలుకొని కళాశాల వరకు చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు గనుక ఇంటర్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. నిన్ను నమ్మిన పిల్లలు ఉన్నారు, మంచి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి ఉపవాస దినమున కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 30 కీర్తన 11, 12 వచనాలలో నీవు నా గోనె పట్టను విడిపించి నాకు సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు. విశ్వాసీ జీవితములో బైబిల్ ఏం చెప్తుందంటే, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు లేక ఆమె ప్రార్థన చెయ్యాలి అని బైబిల్ సెలవిస్తాం. పాత నిబంధనలోను నూతన నిబంధనలోను సమస్యలను పరిష్కరించుకొనుటకై వారు పల్లెల నుండి, పట్టణాల నుండి, ప్రాంతాల నుండి దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. నూతన నిబంధనలో పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి. యోబు, నేను నా చర్మము మీద నేను గోనె పట్ట కూర్చుకొంటిని. ఎందుకంటే సాతానునికి వీసా ఉంది. వాడు భూలోకంలో తిరగగలడు, వాడు పరలోకంలో కూడా ప్రవేశించగలడు. ఒకసారి పరలోకపు సభలో సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి? సాతానుడు అంటున్నాడు కదా, నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటాడు.
ఓ అలాగా, భూలోక విషయాలు నీకు బాగా తెలుసు కదా. అయితే భూలోకములో నా భక్తుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? సాతాను ఎదుట పరలోక సభలో ఒక మానవుని యొక్క జీవితాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అతని వంటి వాడు ఎవడును లేడు. సాతానుని గురించి ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడిందంటే, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అనే మాట మనం చూస్తాం. పేతురు పత్రికలో ఎవరిని మృంగుదునా అని వాడు రాత్రింబగలు ఏం చేస్తున్నాడంట? తిరుగుతూ ఉన్నాడంట. ఎవరిని వలలో వేసుకోవాలి? ఇప్పుడు దేవుని ఎదుటనే మానవుని గురించి అంటున్నాడు. ఊరికే భయభక్తులు గలవాడయ్యాడా? అతని చేతి పనిని నువ్వు దీవించుట వలన అతడు గొప్పవాడాయను అనంటే దేవుడు అంటున్నాడు, అతన్ని కదిలించుపో అన్నాడు. అతను ఏమైనా చేయి అన్నాడు దేవుడు. అన్ని అధికారాలు ఇచ్చాడు. కానీ దేవుని ఎదుటనే సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ఇంటి చుట్టూ నీవు కంచె వేసి, భూమి మీద మానవ జాతులు ఇప్పటి వరకు యోబు పడిన శ్రమంటూ బాధంటూ ఏ మానవుడు పడలేదు. ఇక్కడ మా ఖుషి ఉంది. అమ్మ హాజరు బుక్లో నీ నెంబర్ ఎంతమ్మా? అటెండెన్స్లో ఖుషి అంటారా 1 2 3 అంటారా? నిన్ను సరే, ఒకని వెంట ఒకడు వచ్చి చెప్తూ ఉన్నాడు, అయ్యగారు నేను గొర్రెలు గాయచ్చు ఉండే ఒక పిడుగుబడి అన్నీ కాలిపోయాయి, నువ్వేమిరా నేను గాడిదలు మేపుతూ ఉండగా దోచుకొని వెళ్ళారు. ఇలా ఒకని వెంట ఒకడు చెప్పుతూ ఉన్నా ఆఖరికి పిల్లలు కూడా చనిపోయిన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అన్నాడు. నోటి మాటతో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు. యోబు స్నేహితులు ఎటువంటి వారో చూడండి. అతని బాధను గూర్చి వినిన వారై యోబుతో పాటు వారు కూడా బూడిద వేసుకొని ఉన్నారు. 2వ అధ్యాయం యోబు గ్రంథం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరను యోబు ముగ్గురు స్నేహితులు. అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకు పోవాలని ఆలోచించి తమ తమ స్థలములను విడిచి వచ్చేది. ఉత్తరాలు రాయలే, ఎరా ఏదో విన్నాం, ఎట్లున్నావు,
సరే, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడండి. కానీ యోబు స్నేహితులు అలా కాదు. యోబు యొక్క దుఃఖములో కూడా పాలు పొందటానికి తమ తమ స్థలమును విడిచి వచ్చారు అంట. అతని ఓదార్చుటకు, అతనితో పాటు అతని బాధ అత్యధికముండెనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. నీ స్నేహితులు ఎటువంటి వారు? ఆహారం ఉన్నప్పుడు కాదు స్నేహితులు, ఆకలితో ఉన్నప్పుడు పంచుకోవాలి. ఆస్తి ఉన్నప్పుడు కాదు స్నేహితులు, పేదరికంలో ఉన్నప్పుడు పంచుకోవాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని బైబిల్ సెలవిస్తాం. దానియేలు స్నేహితులు ఎటువంటి వారు? వారు సమస్యలను పరిష్కరించుటలో దానియేలుతో పాటు ప్రార్థించువారు అంట. సరే, నీ స్నేహితులు ఎటువంటి వారు? లోక సామెత ఉంది కదా, బెల్లము చుట్టూ చెరువులో నీళ్లు ఉన్నంత వరకే చెరువు నిండా కప్పలం వచ్చేస్తాయండి. అటువంటి వారు కాదు ఉండాల్సిందేది. నీ పేదరికములో, నీ బాధలో కూడా పంచుకునేవారుగా ఉండాలి. సరే, దరిద్రుడు అంట ఉన్న స్నేహితులను కూడా కోల్పోతాడంట. దరిద్రునికి ఉన్న స్నేహితులు కూడా, ఉన్న స్నేహితులు కూడా దూరం అయిపోతారు. ఎందుకు? వాళ్ళ దగ్గరకు పోతే మనం పంచుకోవాలరా, వాళ్ళ దగ్గరకు పోతే మనం ఏమైనా చేయి చాపాలరా, చూసి చూడనట్టుగా. సరే, అది కాదు. కలిమిలోను లేమిలోనూ ఉండాలి నీ స్నేహితులు. చదువు. ధనవంతునికి స్నేహితులు అధికముగా ఉంటారు, దూరం అవుతారు, పోగొట్టుకుంటాడు. చూసినేదేపా ఎప్పుడు ఏడుపు మొహమే. సరే, ధనవంతునికి అధికంగా, అది కాదు. నీ స్నేహమును ప్రారంభిస్తే అది మరణం వరకు ఉండాలి. అప్పటికప్పటికి కాదు, కొని తెచ్చుకోకూడదు. కొందరు కొని తెచ్చుకుంటారు. చూసారా? యోబు స్నేహితులు ఒక్క మాట మాట్లాడకుండా 7 దినములు అతనితో పాటు బూడిద వేసుకొని కూర్చున్నారు. తన వారైతే దూరమైపోయారంట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13-14 వచ్చినాడు. ఆయన నా సోదర జనము నాకు దూరపరచి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలం అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యులుగా ఎంచారు. సరే, నా సోదర జనం, నా స్నేహితులు
వారు సంపద ఉన్నంత వరకు, అబ్బా దేవదానం నీ అంత గొప్పవాడు లేడయ్యా, నువ్వు ఉదార స్వభావం కలిగిన వానివి, అయ్యా కొంచెం అవసరం ఉంది తీసుకొని పో. సరే, దరిద్రుడి దగ్గరికి ఒక్కడు కూడా రాడంట. పలకరించే మళ్ళీ 10 పైసలు ఖర్చు పెట్టబడతాదో అని. సరే, కానీ యోబు స్నేహితులు అలా కాదు. వారు యోబు బాధలో పాలు పొందుటకు వచ్చారు, అతను ఓదార్చుటకు వచ్చారు. దూరముండి సూచనలు లేదో తమ తమ స్థలములను విడిచి వచ్చారు. అనగా వారికి గొప్పతనాన్ని కూడా పక్కన పడేశారు. స్నేహితుల మధ్య ఎప్పుడే కానీ గొప్పతనం అనేది కనపరచకూడదు. నువ్వెంత ఉన్నతమైన వ్యక్తి అయినా కూడా, ఎవర్రా మనము బాల్య స్నేహితులను ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, అవన్నీ ఉన్నప్పుడు మనకున్నాయా? సరే, చూపించుకోకూడదు నీ గొప్పతనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను మిత్రులుగా చేయును. కారణమేమి? యోబు తన నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలే. వారు దూరమయ్యారు. ఇప్పుడు ఒక్కొక్కడు వచ్చి ఆదరించి, ఒక్కొక్కడు ఒక్కొక్క వరహ, ఒక్కొక్కడు ఒక్కొక్క ఉంగరాన్ని ఇస్తున్నాడంట. 42వ అధ్యాయం యోబు గ్రంథం 11వ వచనం. 42:11. అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకు మునుపు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానమును పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను గూర్చి లెంత లేచి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు ఒక బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఎప్పుడు? నీ శ్రమలో, నీ సమస్యలో, నీ స్థితిలో నువ్వు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు, నువ్వు దేవుని హెచ్చించినప్పుడు, ఆ శ్రమలలోనే నువ్వు ప్రభుని ఘనపరచాలి. ఆది అపోస్తలులు అదే కదా, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారై మహానందముతో వెళ్ళారంట. యేసు నామము నిమిత్తము నిందించబడుట, దూషించబడుట, అవమానించబడుట, అవహేళన చేయబడుట ఆయన నామము కొరకు వారు ఇష్టపడ్డారు. అందుకనే 12 సింహాసనాలు పరలోకంలో వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఊరికి రావు. వాడు అంటాడు కదా, లలిత జాలరి వాడు బంగారోడు, డబ్బులు ఎవరికి ఊరికా అంటున్నాడు.
వాని వ్యాపారాన్ని వాడిని విస్తరింపజేసుకుంటూ ఉన్నాడు. శ్రమ లేనిదే కిరీటం లేదు, శ్రమ లేనిదే ప్రశంస లేదు, శ్రమ లేనిదే మనం ఏది దేవుని యొద్ద నుండి పొందుకోలేము. సరే, యోసేపుని గురించి ఏం చదువుతాము? అతని శ్రమలన్నిటిలో నుండి అతని తప్పించి ఫరో ఇంటికి ఐగుప్తునకు నియమించాను. మొదట నియమించలే. ఈ దినాలలో చాలామంది భక్తి విషయములో ఊరుకూరుకని ఆశీర్వాదాలు రావాలనుకుంటున్నారు. అలా రావు ఎప్పటికీ. యేసు ప్రభు వారే అన్నారు, నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ పేరు చెడ్డది అని పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమగును. దానియేలు కూడా ఇదే కదా, నేను కొన్ని దినములు గోనె పట్ట కట్టుకున్నాడంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం. 9:3. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును ఉబ్బరము చేసుకొంటిని కాదు, నిబ్బరము చేసుకొంటిని. సరే, నిబ్బరం, ఓపిక, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిది కదా, వారి ఎదుట మీ సహనమును చూపించండి అన్నాడు పేతురు భక్తుడు. నేను నిబ్బరం చేసుకుని నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రభు వైపు చూస్తాను. కఠినుడైన నా భర్త విషయములో, కఠినాత్ములైన నా భార్య విషయములో, లోబడిన నా పిల్లల విషయములో నేను నిబ్బరము కలిగి ప్రార్థన చేస్తాను. ఎందుకు దేవుడు మార్చలేడు? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో పోరాడుతా. ఎందుకంటే దానియేలు ప్రతి విషయములో ప్రార్థన మీద ఆధారపడేవాడు. 2వ అధ్యాయంలో ఆ కళ యొక్క భావము నిమిత్తము తన స్నేహితులను పిలిచి పరలోకమందున్న దేవుణ్ణి ప్రార్థించండి అని హెచ్చరించారు. 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొనిన వాడై అనుదినము ముమ్మారు తన దేవుని ప్రార్థించుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఎప్పుడైతే నిబ్బరం చేసుకున్నాడో, ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో, ఎంత ధైర్యవంతమైన జవాబు చూడండి. 10వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు
నీవు బహు ప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడి తిని. నీవు లేచి నిలవబడి 18-19 అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. ధైర్యం తెచ్చుకో. ధైర్యము తెచ్చుకొని అన్నప్పుడు నేను ధైర్యము తెచ్చుకొంటిని. ఆకలి బాధల్లో, నీ సమస్యలలో నువ్వు ప్రార్థించుట మానకూడదు. లోక సామెత ఉంది, సంసారము గుట్టు వ్యాధి రట్టు. నీ కుటుంబ విషయాలు ఇతరులకు కూడా చెప్పకూడదు. వాళ్ళు దీనంగా ఊకొట్టినట్లు ఊకొట్టి తెల్లారి లోపలే వాట్సాప్ చేసేస్తారు. ఉత్త బిల్డపే. చూస్తున్నాం కదా, బెల్ట్ గిల్ట్ వేసుకుని వచ్చాడు కదా, అసలు ఉల్లిపాయలు గుళ్ళే వాళ్ళు ఇంట్లో. ఉత్త బిల్డప్. నువ్వు ప్రభుకు చెప్పు, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ప్రార్థనలో పోరాడు. దేవుడు ఆశ్చర్యకరం. నేను నిబ్బరం చేసుకున్న ప్రార్థించుటకు, నేను నిబ్బరముతో ఉన్నా. ఎప్పుడైతే నిబ్బరముతో ఉన్నాడో, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, లే ధైర్యము తెచ్చుకో. సరే, పాలు విషయంలో అదే కదా. కొన్ని సబ్జెక్టులు బలహీనమైన, నా శత్రువా నా మీద అతిశయపడవు. నేను క్రింద పడినా సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు. చూసారు, ఇక వాళ్ళని మనం అడగచ్చా ప్రార్థన పెట్టు అని? చెబుదాస్ బాబు, వాళ్ళ నుండే రావాలా కదా, మనం అడగకూడదు కదా. ఎప్పుడు మీ ఇంట్లో స్తుతి కూడిక అని? అదంతా నాసికరమైన ప్రశ్న. చూసారా, దేవుడు మా విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. ఈరోజు నలుగురు వచ్చి మా ఇంట్లో ఆమెనండి, నలుగురు వచ్చి 4 చేతులు గడగండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూసారా, ఒకరిని నువ్వెప్పుడు అనే దానికంటే, మా వాడి ఈ వారంలో ఊరికి పోతాడు, ఈరోజు రండి ప్రార్థనకు. నిజ విశ్వాసి దేవుని స్తుతిస్తాడు. ఒక బలవంతముతో, ఒక పట్టుదలతో రాకూడదు. చూసారు, తప్పైన కుమారుడు తండ్రింటికి వస్తాను ఏం చేశాడు చెప్పుదారా మరియమ్మ? చేశాడా? ఏం చేశాడు? చిన్నది కోసాడు కదా, పెద్దదే కోసాడు కదా, పెద్దదే కోసాడు. వేసి ఈ నా సంతోషంలో మీరు కూడా, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదం నాకు బాగా తెలుసండి. బైబిల్ అది ప్రాక్టికల్లీ. ఆ 10 మందిలో ఒకడు శుద్ధుడైతే పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. వాడు సబరయుడు. కుటుంబములో స్తుతి కూడికలు జరగాలి. దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి. ఎప్పుడైతే దుఃఖముతో ఉన్నాడో, నువ్వు ఎప్పుడైతే ఉపవాస దినం ప్రారంభించావో దానియేలు,
అప్పుడే నీ దగ్గరికి రావడానికి నేను పంపబడినానయ్యా అంటుంది దేవదూత యేసు ప్రభు వారు. అప్పుడే నేను పంపబడినాను నిన్ను ధైర్యపరచుటకు. నువ్వు ధైర్యం తెచ్చుకో. నేను ధైర్యపరచబడి నేను ధైర్యం తెచ్చుకొంటిని అంట. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభును స్తుతించుట, ప్రభును ఘనపరచుట, ప్రభును మహిమపరచుట విశ్వాసి ఎప్పుడు మరవకూడదు. నెహమ్యా ఇదే కదా, దేవుని దేవాలయము తగలబడినప్పుడు దేవుని కొరకు సాక్షులుగా ఉన్న సహోదరులు నిందాపాలైనప్పుడు నేను ఈ మాటలు వినినప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట ప్రార్థించుట ప్రారంభించా. నేను ఈ మాటలు వినినప్పుడు. మొదటి అధ్యాయము 4వ వచనం దానియేలు గ్రంథం, నెహెమ్యా గ్రంథం. మొదటి అధ్యాయము 4వ వచనం. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపనము చేసింది. ఎగతాళి చేయలే, జరగాల్సిందేదలే. నేను శిష్యాని కోటలో ఉన్నాను, దేవుడు నాకు అత్యున్నతమైన పదవి ఇచ్చాడు, వారు వినలేదు, వారు అంతేలే, వాళ్ళ బ్రతికే అంతా అని అనలేదు. ఆయన ఉన్నతమైన పదవిలో ఉండినను తన దేవుని దేవాలయం పట్ల, ఆయన సోదరుల పట్ల తన మనస్సు. కొందరు నా యొద్దకు వచ్చినప్పుడు, ఎరా దేవాలయంలో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయా, అక్కడ మా సోదరులు ఎలాగున్నారు, ఎక్కడ ఆరాధనలండి, దేవాలయం అగ్ని చేత కాల్చబడింది, కొందరు శ్రమల పాలయ్యారంటే నేను ఈ మాటలు వినినప్పుడు నిజ విశ్వాసం ప్రార్థిస్తాడు కానీ అపహాస్యము చేయడు. అపహాస్యం చేశాడు ఒకడు. నోవాహు కాలంలో 2 కుమారులలో ఒకడు శాపగ్రస్తుడైపోయాడు. ఒకడైతే ఆ నిందను తొలగించాడు, దీవించబడ్డాడు. కనుక సంఘములో బలహీనతలు ఏర్పడినప్పుడు ప్రార్థన చేయాలి తప్ప ఎగతాళిగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్రార్థించాలి నిజ విశ్వాసం. మీ సంఘంలో ఇట్లా అంటేనే నలుగురు ఉండారు, 4 దారులు అంటేనే మీ సంఘంలో ఒక్కరు కూడా వందనాలు చెప్పుకోరంటేనే అంటే ఎట్లా తెలుస్తాయి ఇవి? మన వాళ్ళే చెప్పింటేనే కదా వాళ్ళకి తెలిసేది. పరిశోధిస్తుంటారంట. అది లేకుండా ఉండాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఎక్కడ నింద ఉందో ఆ నిందను తొలగించుటకు నెహమ్యా అన్నాడు కదా, ఇక మీదట నింద రాకుండా, ఏమన్నాడు? నింద రాకుండా మనం మరలా కట్టుదము రండి, మేమున్నామో ప్రభు కొరకు. కనుక నేను ఈ మాటలు విన్నప్పుడు ఆకాశమందలి దేవుని ఎదుట నేను విజ్ఞాపనము చేసి తిని నెహమ్యా గోడను కట్టి సఫలీకృతుడయ్యాడు. కనుక సమస్యలు వచ్చినప్పుడు
మనం ప్రార్థించాలి. 107వ కీర్తన 13, 14 వచ్చిన కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారు రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతుదురుగాక. వారు కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారు రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. అవును ప్రభువా, ఇది నీ సహాయమయ్యా, ఇది నీ కృపేనయ్యా. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారి చేదునని అనుకున్న తన మాట, తాను ఇచ్చిన మాట కీడు చేయక ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. ఎందుకు? దేశము దేశమే, పట్టణం పట్టణమే ఉపవాసముతో, రాజు సహితము రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట వేసి సమస్త మనుషులు, సమస్త పక్షులు, సమస్త భూజంతువులు కఠినమైన ఉపవాసముతో దేవుడు పశ్చాత్తాపుడై ఆయన లయము కాకుండా వారిని కాపాడాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఒకటి ఉంది కదా. ఏది దేవుని వాగ్దానం? దేవుని వాగ్దానం ఒకటి ఉంది మనకు. ఏదది? చెప్పండి. 2 దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును మానుకొని ఉపవాసముండి ప్రార్థిస్తే నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమునే స్వస్థపరచుదును. వారి పట్టణమే రక్షించబడింది. ఇక్కడ కారణమేమి? వారు గోనె పట్ట కట్టుకున్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి 2వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనం, నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. ఈ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు అతడును
తన సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండానట్లు తన కోపము చల్లార్చుటకై మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్ళు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేసిన బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు హృదయపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన సరే. అవసరం కొద్దీ చదువుకోవడం కాదు, మనము వారే అలా ఉన్నప్పుడు మనమేంతండి. సమయము స్వల్పము. శ్రీశైలం దగ్గర టన్నెల్లో పనిచేసేకి వెళ్ళారు. దాదాపు 9 మంది ఏమైపోయారు? మరణం సహజం, ఎప్పుడైనా రావచ్చు కదా అని క్రైస్తవుడు చిల్లా పల్లాగా బతకకూడదు. తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, తన కుటుంబాన్ని దైవ మార్గములోకి నడిపించుకోవాలి, తన పిల్లలను మోకరింపజేయాలి, తన పిల్లలతో దేవుని వాక్యాన్ని చదివించాలి. మన పూర్వీకులు సాక్ష్యం ఇచ్చారు కదా, యెహోషువ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం. యెషయా ప్రవక్త సాక్ష్యం ఇచ్చాడు కదా, నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. ఇశ్రాయేలుల మధ్య దేవునికి సూచనలుగా మహత్కార్యములుగా ఇశ్రాయేలుల మధ్య మేము ఉన్నాము అని దొంబల మీద చేసుకొని చెప్తున్నాడు ప్రవక్త. ఈ దినాలలో తల్లిదండ్రులు రక్షించబడ్డారే కానీ పిల్లలు సరే లోబడని పిల్లలు, ప్రార్థన చేయని పిల్లలు, బైబిల్ చదవని పిల్లలు, దేవుని సన్నిధికి రాని పిల్లలు, దేవునికి లోబడే పిల్లలు కాదు. ఒకవేళ తల్లిదండ్రులు ఏమైనా చెప్తే విసుక్కుండే పిల్లలు. అలాగైతే చాలా నష్టపోతాం. మన పిల్లలను మనము దైవ మార్గములోనికి నడిపించు. నినేవే వారు ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో 1,20,000 గల జనాంగము రక్షించబడ్డారండి. సరే, గోనె పట్ట వారు బూడిదలో కూర్చుని వారు ఉపవాసం ఉన్నారు. నీ పిల్లలకు ఆశ సమకూర్చవచ్చు, మంచిదే. ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, మంచిదే. ఈ రెండింటికంటే ముఖ్యమైనది బాల్యము నుండే నీ పిల్లలు మోకరించేవారైతే, ప్రార్థించేవారైతే, దేవుని సన్నిధిలో ఉన్నవారైతే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకు నిదర్శనం సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయొచ్చు ఉండే దైవజనుడయ్యాడు. కనుక మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. సహోదరులారా, ఈ దినం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘం ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములో 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. రాజయ్య డ్యూటీలో ఉన్నాడు. బిషప్ తిరిగి డ్యూటీకి వెళ్ళాలి. మీ కృపను దయచేయండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. అందులో దాస్ పెద్ద కుమార్తె ఉంది, వసంతరావు కుమారుడు ఉన్నాడు, అనేకమైన పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. సింధు పరీక్షలలో మీరు మహిమ పొందండి. అలాగే పెద్ద కుమారుడు కూడా 10వ తరగతి మంచి ఫలితాలతో పాస్ అవటం కూడా సహాయం మీరు దయచేయండి. వదినమ్మ కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. శంకర్, ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. ప్లాట్ తీసుకున్నారు, కారు తీసుకున్నారు. ప్రతి నెల ప్రతి కంతులు కట్టున్నట్లుగా మీ కృపను దయచేయండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, సోదరిమణులు, భర్తల సంతానం దీవించండి. బాబు వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులను దీవించండి. జాకోబ్ ఇంటి నిర్మాణమును దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాము. గొరక ఓబ్లేస్ అయిన భార్య, కుమారుడు కుమార్తె, ఓబయ్య అయిన భార్య పిల్లలు దీవించండి. పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుట్ మీ కృపను దయచేయండి. బత్తల దేవదానం గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు అయిన భార్య వారి సంతానం, మునుస్వామి అయిన భార్య వారి సంతానం, కారును కూడా దీవించండి. ఈ వేసవి కాలంలో ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడమని అడుగుతున్నాను. వంశీని బట్టి మీకు స్తోత్రములు. ఆయన తల్లిదండ్రులు, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులు దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత అలాగే ఇసాకులను దీవించండి. రక్షించబడిన పిల్లలు వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరమైన భార్య పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పిల్లల పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మరేమేమి భర్త వారి సంతానం దీవించండి. ఇన్నయ్య టీ షాపును దీవించండి. నైనా ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఆయనకు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ భార్య పిల్లలు, శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు వారి కుటుంబ సభ్యులను దీవించండి. దేవరత్నమ్మ ఆపరేషన్కి వెళ్ళాలి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి మీకు స్తోత్రములు. అబ్రామైన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. ఆనందమైన భార్య వారి కుటుంబ సభ్యులను దీవించండి. రాజేష్ అయిన భార్య పిల్లలను, మూగమ్మాయి కుటుంబ సభ్యులను కూడా దీవించమని అడుగు. మా ప్రియులు దొరైస్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాలు విషయములో నైనా సిఏ విషయంలో మంచి ఫలితాలతో పాస్ అయిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. ఆయన భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మిరప పంట
అలాగే వేరుశనగ వేశారు. మరి ప్రతి పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్కు నైనా మరి కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. భార్యాభర్తలను దీవించండి. ఓత్రమాలు తింటున్న సోదరులు సంఘాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. మరి అమ్మాయి స్కూల్కి వెళ్తుండగా రాకపోకలేందు ప్రతి అడుగులో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. మరో సంతాన విషయంలో కూడా మీ కృపను దయచేయండి. డేవిడ్ యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులను దయచేయండి. అనుదిన ప్రయాణములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. అధికారుల అనధికారుల మధ్య దేవా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాను. అలాగే కోడల యొక్క తల్లిని బట్టి మరి అన్న ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క ప్రార్థన విని మరి అమ్మాయి గర్భవతి దీవించండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. తుఫాను అలాగే రమ్య ఆమె భర్త వారి సంతానాన్ని డానీని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసుప్రభు రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, యేసయ్య ఆయన భార్య పిల్లల తల్లిని దీవించండి. రాబర్ట్ యొక్క కుమార్తె మరి పసికర్లతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థ దయచేయండి. యేసయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను, మరో కుమార్తె కుమారుని కూడా దీవించండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రములు. MBA పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను. జెస్సీ మరో పరీక్షలు రాసింది. పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. భార్యాభర్తను దీవించండి. మరియమ్మ తల్లిని తోబుట్టులను కూడా దీవించండి. జూటి రేలియా ఆయన తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యమును దయచేయండి. స్వరూపమ్మ ఆమె పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. నందిపాడు ఆలిసమ్మ ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విన్ను మరి ఉద్యోగరీత్యా గదకులో ఉన్నాడు. ఆ ప్రాంతపు వాతావరణం ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. గన్నం జైపాల్, కడవక లేసన్న గారు, పార్డేశ్ రవిసార్ వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. పోలీస్ విజయుడు, తిమ్మోతీస్, వార్తమ్మ, కరుణాకర్, అలాగే మరి సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే ప్రార్థిస్తాను. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరుణమ్మ కుమారుడు కుమార్తెను దీవించి మీరు మహిమ పొందండి. అలాగే సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులు దీవించండి. సుందర్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. సునీల్, నిసి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. రాముగల్ రత్నకుమార్ ఆయన భార్య లేయా లెనిన్ మీరు దీవించి మహిమ పొందండి. రత్నకుమార్ చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. భార్యాభర్తను దీవించండి. కళా తల్లి కొంత బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. ఆమె సోదరుడు మీ వద్దకు చేర్చబడ్డాడు. కుటుంబ సభ్యులకు ఆదరణ దయచేయండి. సండే స్కూల్ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. రత్నం తల్లిదండ్రులు, తమ్మని కుటుంబాన్ని, సోదరిమను వారి భర్తలు వారి సంతానం కూడా దీవించి మీరు మహిమ పొందండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. చిట్టన్న ఆయన కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తె లేక వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. మానవ తప్పిదం వలన మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోల్పోయాడు. నైనా మీ కృపను దయచేయండి. పెద్ద కుమార్తె వివిధ పరీక్షలు రాస్తూ ఉన్నది. శ్వేత, సన్నీలను దీవించండి. సన్నీ జీవితములో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, స్తోత్రములు. నైనా 2 ఇల్లు శుభ్రం చేసుకొని అందులో ప్రవేశించటం మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను మరియమ్మ భర్త కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా
పోత్రై రాజయ్య ఆయన భార్య, పెద్ద కుమారుడు ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలోను, యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, దీవించండి. రెండవ వాడు బలహీనతలతో ఉన్నాడు, ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఏ రుణములు వారు తీర్చడం కూడా సహాయమును మీరు దయచేయండి. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, జయమ్మ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబ సభ్యులను దీవించండి. మా ప్రియులు బతల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద కుమార్తె ఇంటర్ ఆశీర్వదించండి. యేసు ప్రభువా, ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయమును మీరు దయచేయండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవ నీకు బోధించదను అన్నారు. ప్రశ్నకు తగిన జవాబు రాయుటకు మీ కృపను దయచేయండి. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు చేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీ కృపను దయచేయండి. నైనా ఈ కాలనీకి పట్టాల విషయంలో మీ కృపను దయచేయండి. పైన రేకుల విషయంలోనూ, పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానాన్ని దీవించండి. రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ మీ కృపను దయచేయండి. అబ్రామ్ దీప్తి వారి కుమారుని మీరు దీవించి మహిమ పొందండి. అలాగే ఇంటి వారసుడు బబ్బులు ఛత్తీస్గఢ్లో డాక్టర్గా పీజీ చేస్తున్నాడు. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. ఆయన భవిష్యత్తులో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నామని నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య వారి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. భార్య గర్భవతి ఎదుగుతున్న, మరి కడుపులో ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. బిందమ్మ భర్త కుమార్తెను దీవించండి. నూతన ఇంటి నిర్మాణమును చేపట్టుటకు అద్భుతమైన సహాయమును దయచేయండి. మా ప్రియులు భాగ్యరాజు సార్ అక్కను బట్టి మీకు స్తోత్రములు. కిరణ్ అక్కను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల యొక్క వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయమును బట్టి దయచేయండి. జేమ్స్ ఫిలిప్ గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. సుప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబములో ప్రతి అక్కర తీర్చండి. మా మండలమును, మా తాలూకా, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. ప్రపంచ నాయకులను, అధికారులను దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించండి. ఇదిగో సేవ విషయంలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ప్రార్థిస్తూ ఎక్కడెక్కడైతే మీ కుమారుని ప్రకటించినామో ఆ స్థలాలన్నిటిని నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రాత్రి మహిమ పొందండి. రేపటి పని కొరకై సిద్ధపరచమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.